నేను కల్పన రమేష్ అండి అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ డిజైన్ బ్యాక్గ్రౌండ్. సో నేను చదివింది ఆర్కిటెక్చర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ముందు నుంచి ఐ వోంట్ సే దట్ చిన్నప్పటి నుంచి వాటర్ కన్జర్వేషన్ మీద అంత ఆసక్తి కానీ లేదు, ఐ వాజ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అని చెప్పలేను. మేబీ సమ్వేర్ ఇట్ వాజ్ దేర్. అంటే మా ఇల్లు ఇన్ బెంగళూరు ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు అ లేక్ అనమాట. సో మేబీ దట్ created some kind of an inspiration from my childhood, but I realized it only after after my marriage. We moved to US and then came back. Malli Hyderabad vachinappudu prati apartment kani house kani we are staying, and we were only buying tankers through 4 months, 5 months, 6 months, and malli aa tanker ni manage cheyadam ide this was what was going on. సో దీనికి ఏంటి సొల్యూషన్ లేదా అని ఆలోచించేటప్పటికి దెన్ ఐ సెడ్, ఏ అపార్ట్మెంట్లో ఉన్నా మనం ఎంత ట్రై చేసినా వీ కుడ్ డూ సో మచ్. బట్ సో ఐ సెడ్ ఓకే, మన ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు ఐ షుడ్ రియలైజ్ దీస్ డ్రీమ్స్ అండ్ వాటర్ని ఒక సస్టైనబుల్ రిసోర్స్గా మనం చేసుకోవాలి. అంటే ట్యాంకర్లు ఎప్పుడు ఉండవు. సో వాట్ డు వీ డూ అబౌట్ వాటర్? సపోజ్ వాటర్ లేదంటే, సపోజ్ ట్యాంకర్ మనకు వద్దు అంటే వాట్ ఈజ్ ఇట్ దట్ వీ షుడ్ డూ యాజ్ అన్ ఇండివిజువల్ అని ఆలోచించడం మొదలుపెట్టాను ముందు. సో ఐ వుడ్ సే దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్. బేసిక్లీ ఫైట్ ఫర్ వాటర్ ఈజ్ ది ఇన్స్పిరేషన్. అందరికి ఒక స్టార్టింగ్ పాయింట్ అని ఉంటుంది, బట్ ఇన్సైడ్ మీ యాజ్ అ డిజైనర్ నేను ఆల్వేస్ ఐ లవ్ నేచర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నేచర్ అంటే ఐ లైక్ అ లాట్ ఆఫ్ గ్రీనరీ, ఇట్లా వాటర్ బాడీ ఇవన్నీ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఇలాంటి ఇంట్రెస్ట్ ప్యాషన్స్ ఉన్నప్పుడు వాటర్ లేదంటే దీనంతా ఎలా మనం చేయొచ్చు? వాట్ డు వీ డూ? హౌ డు వీ గ్రో గ్రీనరీ? ఒక అర్బన్ సిటీలో, అర్బన్ పాకెట్లో హౌ డు వీ గ్రో గ్రీనరీ వితౌట్ వాటర్? సో వాటర్ లేనప్పుడు ఫర్ బేసిక్ నెసెసిటీస్ మనం చూసుకున్నప్పుడు హౌ డు వీ గ్రో? సో ఐ థింక్ అవుట్ ఆఫ్ నెసెసిటీ కొన్ని థాట్స్ వచ్చినాయి. దెన్ వన్స్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మై ఓన్ హోమ్, అక్కడ నేను అనుకున్న అసలు వాటర్ ప్రాబ్లం లేకుండా ఏమేమి చేయాలి అనేది కన్స్ట్రక్షన్ టైంలోనే చాలా ఆలోచించి I made certain things. రెయిన్ వాటర్ సంప్ అనేది కట్టించాము. సో సింపుల్ థింగ్ మీన్స్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ నుంచి అక్కడ ఒక గ్రానైట్ స్లాబ్ ఉంది పూజా గది దగ్గర. దెర్ ఈజ్ అ శాండ్ అండ్ కోల్డ్ ఫిల్టర్. అక్కడ నుంచి అన్ని ఫిల్టర్ అయ్యి దీని కిందికి వెళ్తుంది అనమాట. ఇక్కడ పైన మీరు చూస్తున్నది ఇట్స్ జస్ట్ అ స్మాల్ పాండ్ టు జస్ట్ కీప్ ద హౌస్ కూల్ అనమాట. సో ఈ కింద ఉన్న సంపు దాదాపు రెయినీ సీజన్ 3 months, 3.5 months వెనెవర్ వీ గెట్ వాటర్, ఈ వాటర్ అన్ని ఫిల్అప్ అయ్యి ఓవర్ఫ్లో అన్నది ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్కి వెళ్తుంది. సో త్రూ అవుట్ ద రెయినీ సీజన్ ఇక్కడ ఈ సంప్ నుంచి మామూలు మోటార్తో ఇంకో సంప్ ఉంది మేము వాడుకునే సంపు. సో వీ కీప్ ట్రాన్స్ఫరింగ్ ద వాటర్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత కూడా, రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు హాఫ్ సంప్ ఆర్ 3/4 సంప్ వాటర్ ఎప్పుడు ఉంటుంది. సపోజ్ యూ గెట్ లాట్ ఆఫ్ రిలేటివ్స్ ఆర్ యూ నీడ్ సమ్ వాటర్ అంటే వీ హ్యావ్ ఇనఫ్ వాటర్ అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఐ మీన్ సింపుల్గా ఒక 3.5 months వీ డోంట్ యూజ్ మచ్ సిటీ వాటర్. ఇంకోటి ఏం చేస్తున్నామంటే వీ ఆల్సో డూ రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ విచ్ వీల్ టాక్ అబౌట్ వెన్ ఐ షో యూ దోస్ ఫిల్టర్స్. సో దీనికి పెద్ద టెక్నికల్గా ఏమీ అర్థం అవ్వాల్సింది ఏం లేదు ఇందులో. జస్ట్ మామూలు సంప్ టు కలెక్ట్ యువర్ రెయిన్ వాటర్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్, అండ్ ఇట్ గోస్ త్రూ అ సింపుల్ ఫిల్టర్. బికాజ్ మనకి టెర్రస్లో కొంచెం డస్ట్ ఉండొచ్చు, పెద్ద లీవ్స్ అన్నీ అక్కడే ఒక చిన్న జాలి ఉంది దట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ ఇట్. మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు మేబీ సమ్ ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు కదా, సో దట్ పాస్ త్రూ ది శాండ్ అండ్ కోల్ ఫిల్టర్. కోల్ ఏమవుతుందంటే ఇట్ ప్యూరిఫైస్ అనమాట. సో ద రెయిన్ వాటర్ క్వాలిటీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ డ్రింకింగ్ క్వాలిటీ వాటర్. సో ఇట్స్ అ గ్రేట్ సేవింగ్. 3 months దాదాపు సిటీ వాటర్ తక్కువ తీసుకుంటే హౌ మచ్ వాటర్ యూ కెన్ సేవ్ సో ఇట్స్ అ వెరీ సింపుల్ రిసోర్స్. కానీ లాంగ్ రన్లో ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్ టు డూ. అండ్ దీనికి
పెద్దగా ఎవరు ఆలోచించనక్కర్లేదు. యూ జస్ట్ హ్యావ్ అ స్పేస్, యూ కెన్ బిల్డ్ ఇట్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ connect all your rainwater pipes. So మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది హార్వెస్టింగ్ కాకుండా వీ ఆల్సో డూ రీసైక్లింగ్ అనమాట. సో ఎవ్రీ డే ఆ షవర్ వాటర్ అండ్ కిచెన్ వాటర్ ఇట్ గెట్స్ రీసైకిల్డ్. దానికి ఒక ఫిల్టర్స్ ఆర్డర్ చేసాం ఫ్రమ్ పూణే. వీ యాక్చువల్లీ ఫౌండ్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్. సో అది ఇట్ వాస్ సమ్ 22,000 or 23,000. ఇట్స్ అ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ హ్యావ్ టు డూ. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ యువర్ షవర్ వాటర్ అండ్ కిచెన్ వాటర్ దాంట్లో వెళ్తుంది. దెన్ ఇట్ గెట్ స్టోర్డ్. దాంట్లో ఉన్న ఫిజికల్ వేస్ట్ లైక్ హెయిర్ అండ్ సమ్ థింగ్స్ ఇన్ దాట్ కింద ఒక అండర్ గ్రౌండ్ చిన్న చేంబర్ లాగా ఉంది. దెర్ ఈస్ అ ఫిల్టర్ జాలీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అందులో ఆల్ ద ఫిజికల్ థింగ్స్ గెట్ కాట్. సో వన్స్ ఇన్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 15 days దాన్ని కొంచెం క్లీన్ చేయాల్సింది ఉంటుంది. బట్ అదర్వైజ్ ఆఫ్టర్ గెటింగ్ ఫిల్టర్డ్ ద రీసైకిల్డ్ వాటర్ అనేది ఒక చిన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, దాంట్లో కలెక్ట్ అయ్యి ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇట్లా డ్రిప్ పైప్స్ అనమాట. సో ఆల్ ఆఫ్ మై గార్డెన్ దీనికి అరటి, ఇంకా వెనుక ఫ్రూట్ ట్రీస్, ఆల్ ద వే టు ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద గార్డెన్ అవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ రీసైకిల్డ్ వాటర్. సో రీసైకిల్డ్ వాటర్ ది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి 365 days ఉంటుంది. రెయిన్ వాటర్ ఇస్ ఓన్లీ 3.5 months. సో ఇంకోటి ఏం చేస్తామంటే ఇంట్లో ఇప్పుడు ఇక్కడ చూస్తే దెర్ ఈస్ అ స్మాల్ గ్రానైట్ పిట్స్ అనేది లేదా గ్రానైట్ స్టోన్స్ ఉన్నాయి. సో రోజు వాష్ చేసిన వాటర్ కూడా ఇట్ కీప్స్ గోయింగ్ అండ్ రీఛార్జింగ్ అనమాట. అక్కడ ఏసీ ఉంది, ఏసీ నుంచి డ్రిప్స్ వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఒక చిన్న గుంత తవ్వి దెర్ ఈస్ అ గ్రానైట్ స్టోన్, దాని చుట్టూ వీ లెఫ్ట్ లిటిల్ ఓపెనింగ్. సో ద వాటర్ కీప్స్ గోయింగ్ ఇన్. సో రెయిన్ వాటర్ కూడా ఇక్కడ వచ్చిన వాటర్ అన్ని డ్రైన్కి వెళ్ళదు, ఇట్స్ గెటింగ్ రీఛార్జ్డ్ ఇన్ దట్ పిట్. సో వీ డూ రీసైకిల్, రీఛార్జ్ అండ్ ఆల్సో రీయూజ్ అన్నమాట. సో వీ డూ ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ వాటర్. అండ్ ద నైస్ థింగ్ ఇస్ మేము అసలు ట్యాంకర్స్ అనేది కొనము. ఆల్మోస్ట్ దాదాపు 3-4 years అయింది వీ డోంట్ బై ట్యాంకర్స్. అదర్వైజ్ మొత్తం కాలనీ వీ యూస్ టు బై ఆన్ అ డైలీ బేసిస్. సమ్మర్లో అయితే ఒక దాదాపు 12 to 15 ట్యాంకర్స్ రోజు ఆర్డర్ చేసి దాన్ని మళ్ళీ డివైడ్ చేయడము, హౌ 1 hour or half an hour or 40 minutes. సో వీ యూస్ టు ప్లాన్ ద హోల్ థింగ్. ఇలా ఉండేది మన కాలనీలో కూడా అబౌట్ 4-5 years బ్యాక్. సిన్స్ 4 years ఇప్పుడు రోలింగ్ హిల్స్ చూసారంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్లోపింగ్ రోడ్స్ అండ్ సో ఎక్కడైతే వాటర్ పాయింట్స్ కలెక్ట్ అవుతుందో వీ డిడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, రీఛార్జ్ పిట్స్ దాదాపు 35-40 పిట్స్ చేసాము. ఇంజెక్షన్ బోర్స్ చేసాము. సో బోర్వెల్ దగ్గర వీ డిడ్ లైక్ ఇంజెక్షన్ బోర్స్, ఐ మీన్ దట్ ఈస్ హెల్పింగ్. బట్ వన్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ రీసైక్లింగ్ ఆర్ రీఛార్జ్, ఎవ్రీ ఇయర్ బిఫోర్ రెయిన్స్ ఆర్ కాన్స్టెంట్గా దాన్ని మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే రీఛార్జ్ పిట్స్ అనేది చాలా కాలనీస్కి వెళ్ళాను. వెన్ ఐ గో ఫర్ అవేర్నెస్ చేసే మేడం మా దగ్గర కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉందని చూస్తే దేర్ ఈ ఫైన్ సిల్ట్ అన్నమాట. ఇట్స్ లైక్ ఫార్మ్డ్ అ లేయర్ పైన, అది ఇట్ బికమ్స్ లైక్ సిమెంటెడ్ రాక్. ఒక్క డ్రాప్ వాటర్ కూడా వెళ్ళదు దాంట్లో. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉంటే సరిపోదు, వీ నీడ్ టు యాక్చువల్లీ మెయింటైన్ ఇట్. మెయింటైన్ చేయకపోతే దర్ ఇస్ నో పాయింట్. అది ముందు వాటర్ అనేది లోపల ఇంకిపోవాలి. బట్ ఇఫ్ యూ డోంట్ అలౌ వాటర్ టు గో ఇన్, అప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉందంటే ఇట్స్ మీనింగ్లెస్. సో నాట్ జస్ట్ డిగ్గింగ్ ఎ పిట్, బట్ దాన్ని మెయింటైన్ కూడా చేయాల్సింది అంతే ఇంపార్టెంట్ అనమాట. So we feel happy that whatever water we use,
it's been reused and we can actually have a good garden in. So ఇండివిజువల్గా కొన్ని మనం ఎఫర్ట్స్ పెట్టుకుంటే చేంజ్ అనేది మనకి కనిపిస్తుంది. సో వైల్ డూయింగ్ దిస్ అండ్ దెన్ కమ్యూనిటీ ఆల్సో, యాజ్ అ కమ్యూనిటీ వీ సా చేంజ్ and we don't buy tankers today, I can proudly say that. Very few people, when they have a larger need, is when you actually use a tanker. Otherwise pretty much for a family of 4 you don't actually need a tanker today in our community, while the entire surrounding lo people still buy tankers. But we do rainwater harvesting anedi we do very very diligently. సో నేనేం అనుకోవడం అంటే జస్ట్ ఒక అవేర్నెస్, మనకి ఎంత వాటర్ వస్తుంది, మనం ఎంత యూజ్ చేస్తున్నాము, ఎంత మనం సేవ్ చేయగలము, రీసైకిల్ చేయగలము. ఇట్స్ లైక్ మనీ ఇన్ అండ్ మనీ అవుట్. సో దీన్ని జస్ట్ మనం దీని మీద మనం కొంచెం దృష్టి పెడితే ఈచ్ పర్సన్ కెన్ మేక్ బీ ద చేంజ్. సో ఇలా అని చూస్తూ దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ టెడెక్స్ హైదరాబాద్ అనమాట. టెడెక్స్ హైదరాబాద్లో సహీ అని దెర్ ఇస్ అన్ NGO. So I started driving the water initiatives for them. So I was very inspired with one of the salon event that happened. Akkad nunchi I started my water journey for communities annadi. So schools ki elladamu, colleges lo maatladadamu, communities ki elladamu. So enta mandiki ekku chepte ee chinna awareness iste maybe we can bring about a change. Ee roju manam water annadi import chestunnam గోదావరి నుంచి దాదాపు 200 కిలోమీటర్స్ నుంచి. ఇది మనకు అవసరం లేదు. 25% ఆఫ్ హైదరాబాద్ ఇఫ్ వి రీఛార్జ్ అనేది మనం గట్టిగా చేస్తే మన గోదావరి నుంచి వాటర్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దాదాపు ఇయర్లీ 80 కోట్లు ఖర్చు దానికి అవసరం లేదు మనకి. సో దాట్స్ ఆల్సో యువర్ ట్యాక్స్ మనీ. అది కాకుండా ఇంకా ప్రతి ఇయర్ సమ్మర్ అని వస్తే ఎవ్రీ 3-4 మంత్స్ మనము యాజ్ అన్ అపార్ట్మెంట్ యూ స్పెండ్ లైక్ 2.5-3 lakhs. అది ఎవరిది? దట్ ఈస్ ఆల్సో యువర్ మనీ. సో వాట్ ఈస్ ద సెన్స్ ఇన్ నాట్ ఫైండింగ్ ఒక సస్టైనబుల్ సోర్స్ ఉన్నప్పుడు మనం దాన్ని లైక్ రెయిన్ వాటర్ కమ్స్ టు అస్ లైక్ గోల్డ్. సో వై డోంట్ వీ సేవ్ ఇట్? సేవ్ చేస్తే మనం అంటే ఈ రిజల్ట్ ఇక్కడ చూస్తున్నారు. ఐ డోంట్ బై ట్యాంకర్స్ టుడే. ఇది అందరు చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్. ఇప్పుడు చేయాలి అని గట్టి కూర్చుంటే ఓకే నేను ఎలా చేయాలి అనేది కూడా అవసరం లేదు. ఇప్పుడు గో టు గూగుల్, గో టు యూట్యూబ్, 200 ways ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఏమీ లేదంటే కూడా జస్ట్ రెయిన్ వాటర్ లైక్ ఈవెన్ ఇన్ స్లమ్ ఇఫ్ యూ గో యూ కెన్ యాక్చువల్లీ పుట్ అ కంటైనర్, ఫిల్ ద వాటర్ అండ్ రీయూజ్ ఇట్. రెయిన్ వాటర్ అనేది ఈవెన్ ఇఫ్ యూ టేక్ బాత్ యూ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్, ఎందుకంటే దాంట్లో ఉన్న మినరల్స్. బట్టలు ఇఫ్ యూ వాష్ ఇట్ ఇన్ రెయిన్ వాటర్ ఇట్ కమ్స్ అవుట్ వెరీ వెరీ క్లీన్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ మినరల్స్ ఇన్ ఇట్. ఈరోజు మనం బోర్ నుంచి వాటర్ తీసుకుంటున్నాం. మన ట్యాప్స్ ఎందుకు వైట్గా ఉంటున్నాయి? ఎవ్రీబడి నోస్ దిస్. బట్ ఎందుకు? బికాస్ ఆఫ్ సాల్ట్స్. ఎందుకు సాల్ట్స్ ఉంటున్నాయి? ఎందుకంటే మనం అంత లోతు వెళ్ళిపోయాం. ఇట్ షుడ్ నాట్ గో దట్ డీప్. కానీ అంత డీప్ వెళ్ళాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు. సో దాని నుంచి వచ్చిన రెపకషన్స్ లైక్ సాల్ట్ వాటర్ కానీ లేదా వాటర్ లేకపోవడం కానీ ఈ బాధలన్నీ వీఆర్ ఫేసింగ్ ఇట్ అనమాట. ఇప్పుడు 2 రోజులు కానీ ఒక్క లేదు, ఒక్క హాఫ్ డే వాటర్ లేకుండా ఉండగలమా? లేదు. ఈరోజు వర్షం కూడా యూ డోంట్ గెట్ లైక్ ద స్లో రెయిన్ విచ్ వీ యూస్ టు గెట్ క్లైమేట్ చేంజ్ వల్ల. 10 రోజులు రావాల్సిన వర్షం 1 రోజులో వస్తుంది. ఇప్పుడు అంత వాటర్ని ఎక్కడ కలెక్ట్ చేయాలి? లేక్స్ ఆర్ ద బెస్ట్ వే. కానీ ఇప్పుడు ఉన్న ఫ్రమ్ 3000 lakes, 1500 lakes, 400 lakes, ఈ రోజు ఉన్న లేక్స్ మనకి వీఆర్ జస్ట్ లెఫ్ట్ విత్ 182 lakes ఇన్ ద సిటీ. పాపులేషన్ ఏమో 1.2 crores పాపులేషన్. 1.2 crores పాపులేషన్ 182 lakesని మనం చూసుకోలేమా అనేది ఇట్స్ జస్ట్ అ థాట్. ఆ లేక్స్ చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ ముందొస్తే డెఫినెట్గా ఒక మార్పు అనేది మనం తీసుకురాగలము. గట్టిగా అక్కడ కూర్చుంటే వీ క్యాన్ డెఫినెట్లీ డూ ఇట్. ఫస్ట్ కీపింగ్ ద లేక్ ఎడ్జెస్ క్లీన్ నుంచి వచ్చిన సూవేజ్ని ఏ రకంగా మనం దాన్ని ట్రీట్మెంట్ చేస్తూ చేయొచ్చు అనేది. అండ్ వన్స్ యూ క్లీన్ ద వాటర్, ది ఎంటైర్ రెయిన్ వాటర్ని మనం వీ కెన్ క్యాప్చర్ ఇట్ అండ్ ఎన్నో జనరేషన్స్కి ఉండిపోతాయి ఆ లేక్స్. బట్ ఈరోజు మనం దాని వాల్యూ తెలియకుండా మొత్తం పూర్తి చేస్తున్నాము. లేక్స్ కొద్దిగా ఎన్క్రోచ్ చేస్తూ జస్ట్ బికాస్ ఆఫ్ గ్రీడ్. కానీ కడుతున్నాము. బట్ వాట్ ఈస్ ద పాయింట్ ఇఫ్ టుమారో వీఆర్ కట్టింగ్ అ రిచ్ వాటర్ రిసోర్స్? అలా ఉన్నప్పుడు మనకి వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అందరు చదువుకున్న వాళ్ళమే. కానీ ఎందుకు ఇలా ఉన్నాం? వీ వాంట్ బిల్డింగ్స్, వీ వాంట్ లగ్జరీ. ఈరోజు ఎన్నో హోటల్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హోటల్స్ ఇన్ హైదరాబాద్, చాలా మటుకు హోటల్స్ ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేదు. దే లివ్ ఆన్ ట్యాంకర్స్. అండ్ హౌ మచ్ వాటర్ యూ నీడ్ ఫర్ హోటల్స్?
ఎన్ని ప్లాస్టిక్స్ ఎంత వాడుతున్నాం అసలు పిచ్చిగా, అసలు ఒక్కొక్క ఫంక్షన్కి అసలు మౌంటైన్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఎందుకు అట్లా? వీ కెన్ హ్యావ్ మట్కాస్ ఆర్ యూ కెన్ హ్యావ్ వాటర్ లైక్ వీ యూస్ టు సర్వ్ ఎర్లియర్. దెర్ ఆర్ సో మెనీ వేస్ దట్ వీ కెన్ డూ దిస్ చేంజ్ అన్నది. ఈవెన్ ప్లాస్టిక్స్ ఎంటైర్ లేక్స్ ఒక్కసారి అందరూ ఒక్కసారన్నా ఒక లేక్ క్లీనప్కి రావాల్సిందే. ఒకసారి వస్తే మనకు తెలుస్తుంది అక్కడ ఉన్నది మొత్తం ప్లాస్టిక్స్, all kinds of plastics and mainly one time use plastics, just covers. It's like madness. What do we do about our water bodies? Pollution ante enti, manam pollution pakkana unnam kani manam enduku em cheyatledu. These are the things we have to start thinking. Once we start thinking, ఇప్పుడు దానికి గవర్నమెంట్ కాదు ఓ ఎంతమంది రావాలి అప్పుడే ఒక చెరువు బాగా చేయొచ్చు, ఏమి లేదు. ఒక్కరు ఆలోచిస్తే మార్పు అనేది ఖచ్చితంగా తీసుకురావచ్చు. వీ షుడ్ డూ ఇట్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ షుడ్ డూ ఇట్. ఎవరి మీద డిపెండెంట్ అవ్వడం కాదు, ముందు మన ఇంట్లో మనం ఏం చేసుకున్నాం, దిస్ యూ హ్యావ్ టు డూ. దెన్ you go to the community, then you go to the city, then there's a large city situation ki elite inka chala things you can bring a change. But oka individual em cheyagalnu ante you can do a whole lot. Today last year even for Ganesh Chaturthi dadapu 30,000 kids nenu okkadane elli schools lo I took a pledge from each kid. So it is possible, man cheyali anukunte each of us can be the change. So recycled water nunchi you can actually start even growing terrace vegetables. నేను దాదాపు 4 years నుంచి I'm into organic growing also. ఇప్పుడు last 1 year 2 months I've started growing on the terrace also. So దాదాపు ఇంటికి కావాల్సిన everyday organic vegetables, tomatoes, cauliflowers, your onions, coriander, ఆకుకూరలు, pretty much Ipanaganti and now we even grow noolkol and cabbage and all. But there are times when dadapu 6 kilos of tomatoes also you get in a day. So it really is a good crop. So recycling water betti inka you can do any amount of gardening you want anamata. So my future plans and తీసుకుంటే I want to keep doing awareness for water. సో దీన్ని స్కూల్స్లో కానీ కమ్యూనిటీస్ స్మాల్ గ్యాదరింగ్స్ ఇది ఎప్పుడూ చేస్తూనే ఉండాలనుకుంటా. బికాజ్ ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ చేంజ్ దాట్ క్విక్లీ. మెయిన్లీ మైండ్ సెట్ అంతే. ఎవ్రీవన్ ఫీల్స్ ఫర్ ద చేంజ్, ఎవ్రీవన్ వాంట్స్ టు డూ, కానీ ఎవ్రీవన్ ఈజ్ కాట్ అప్ వాళ్ళ ఓన్ లైఫ్స్లో. I think little bit we should take a break and start looking at these things, because if you look at our children, ఈ రోజు మనం ఈ స్టేట్లో ఉంటే వాళ్ళు రేపు దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ అ టెరబుల్ స్టేట్. సో అది మనం అవాయిడ్ చేయాలంటే మనం ఈచ్ ఆఫ్ అస్ నీడ్స్ టు మేక్ సమ్ ప్లాన్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. మొత్తం ఇంకా మనమే వాడేసి అండ్ యూ జస్ట్ డిస్ట్రాయ్ ద హోల్ ప్లానెట్ ఫర్ దెమ్, దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్. సో అవేర్నెస్ ఇస్తూ వెళ్ళాలని, అండ్ దాంతోపాటు ఎన్ని చెరువులు బాగా అయితే అంత మంచిది అనుకుంటాను. సో ఐ డోంట్ హ్యావ్ అ గోల్ ఆర్ టార్గెట్, బట్ ఒక మార్పు అనేది ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటా. సో ఐ హ్యావ్ టు సెల్ఫ్ మనం దాచుకొని మనం దాన్ని సెన్సిబుల్గా మనం వాడగలిగితే ఐ థింక్ విమెన్ కెన్ డూ ఇట్. బికాజ్ మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది హౌ మచ్ వాటర్ వీ రియలీ నీడ్, వీ యూజ్, బికాజ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అండ్ kitchen and all that. I don't say that men shouldn't do, but I think women, if we put little bit interest in this direction, mana kids future kosamani pettukunte, we can avoid pollution in lakes, we can save their water future, and plus plastic lu takku vaadadamu ledu vaadakunda undadamu. There are so many ways to do it.
ఇవన్నీ మనం ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఈవెన్ వేస్ట్ సెగ్రిగేషన్, ఈరోజు వేస్ట్ సెగ్రిగేషన్ చేయకపోతే ఆ ప్లాస్టిక్స్ అన్నది ఏదో ఒక లేక్లోనే చేరుకుంటుంది అండ్ ఎనీ వాటర్ బాడీ. సో మనం ప్రతి దాంట్లో ఒక ఇంట్లోని తీసుకుంటే, రైట్ ఫ్రమ్ వేస్ట్ సెగ్రిగేషన్ టు రీసైక్లింగ్, రీఛార్జింగ్ అండ్ రీయూజింగ్ వాటర్, దీని మీద మనం కొంచెం దృష్టి పెడితే ఐ థింక్ వీ ఆల్ క్యాన్ బీ ద చేంజ్ అండ్ వీ కెన్ రియలీ ఫీల్ ద చేంజ్. చాలామంది దీన్ని చేస్తూ వెళ్తే, లైక్ ఐ సెడ్ 25% హైదరాబాద్, ఇఫ్ వీ కెన్ డూ దిస్, వీ డోంట్ నీడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టుడే.